అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లిలో మాజీ సీఎం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న సూపర్ 6 పథకాలను తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్ మాట్లాడారని విమర్శించారు. అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడటం పొరపాటని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా చేస్తున్నామని ఏ పాఠశాలకైనా వెళ్లి చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ గురించి పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి విమర్శలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైశాచిక ఆనందంతో చంద్రబాబుపై మీరు చేసిన వ్యాఖ్యలు దారుణమని మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమంపై కూటమి ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తా ఉన్నాం. ఒక స్ఫూర్తిదాయకంగా డొక్కా సీతమ్మ గారి నామకరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా కనీ వినియర్గని రీతిలో మన రైతాంగం, ఇది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమానికి మీరు సహకరించండి అంటే, పొరుగు రాష్ట్రాల్లో 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కూడా ధాన్యంలో అది విస్మరించి మన రాష్ట్రానికి, మన పౌర సరఫరాల శాఖకి, మా కార్పొరేషన్కి ఏదైతే మేము ధాన్యం కొనుగోలు ధర కేంద్రం నుంచి వచ్చిన కనీస మద్దతు ధర ఉందో దానికే రైతులు వెచ్చించి 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. అర్థం చేసుకోండి, రైతులు చేసిన త్యాగాన్ని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం చాలా పొరపాటు. ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఏ పాఠశాలైనా రండి మీరు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ కోణంగా చూస్తే ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి. ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకుని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం